ముఖము మిక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగా ఉన్నది. జ్ఞాన ఈ సిలువ ఏనాడైతే యేసు ప్రభువును ఈ సిలువను మోయించారో, ఈ సిలువలో కొట్టబడ్డారో, ఈ సిలువలో ఆయన మరణించారో, అప్పుడు ఈ సిలువకు విలువ వచ్చింది. ఈ సిలువే మన యొక్క జీవితాలకు రక్షణ కారకమైంది. ప్రపంచంలో కొన్ని మతాలకు కొన్ని మత చిహ్నాలు ఉంటాయి. యావత్ ప్రపంచంలో క్రైస్తవము అనే దానికి చిహ్నంగా సిలువ నిలుస్తూ ఉంది. ఈ సిలువ కొంతమందికి అవమానకరంగానో, తెలివి లేనిదిగానో, అవమానపరిచేదిగానో ఉంటుంది. మరి కొంతమందికి, మన అందరికీ ఈ సిలువే రక్షణదాయకము. ఈ సిలువను చూసిన వాళ్ళు రక్షణ పొందుతారు, పాప పరిహారం పొందుతారు, ఆరోగ్యం పొందుతారు, దేవునితో ఐక్యంగా ఉంటారు. ఈ సిలువ మీద మామూలుగా మనం INRI అనే పదాలని లేక అక్షరాలని మనం చూస్తాం. దానికి లతీన్ భాషలో ఏమని అంటే యేసుస్ నజరేయు రెక్స్ యూదయోరం. యేసుస్ ఎన్ నాజరేయో ఆర్ యూదయోరం అంటే యూదుల నజరేయుడైనటువంటి యేసు యూద రాజు అని అర్థం. నజరేయుడైనటువంటి యేసు యూదుల రాజు అని అర్థం. పిలాతు INRI అని మీద సిలువైన చేశారు. మీరు యేసు యూదుల రాజు అనేకండి, నజరేయుడైన యేసు యూదుల రాజు అని ఆయన అడుగున్నాడు, ఆయన పోతూ ఉన్నాడు అటువంటి విషయం రాయండి అని ఆయన అన్నాడు. నేను రాజదీని అని చెప్పి. కనుక ఈ సిలువ మామూలుగా గంధకారం చూస్తే ప్లస్ ఆకారంలో ఉంది. క్రైస్తవులందరూ కూడా అందరినీ తమ ఎదకు తీసుకునేవారు. వాళ్లకు విరోధులంటూ ఎవరు లేరు. ఏ మతానికి చెందిన, ఏ వర్గానికి చెందిన, ఏ దేశానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఎటువంటి సంస్కృతికి చెందిన అందరూ కూడా ఒక్కటే. నువ్వు అమెరికాలో ఉండవచ్చు, నువ్వు యూరోప్ లో ఉండవచ్చు, పాకిస్తాన్ లో ఉండవచ్చు, నువ్వు బంగ్లాదేశ్ లో ఉండవచ్చు, నువ్వు భారతదేశంలో ఉండవచ్చు. అందరం కూడా వసుదైక కుటుంబం. అదే ఈ యొక్క సిలువ ఉన్నటువంటి ప్లస్ ఎవరైనా ఈ విధంగా విభజింపబట్టే ఈ యొక్క సిలువ విలువని గుర్తుపట్టిన వల్ల మనం తెలుసుకోవాలి.
నాన్న బాగున్నా బాగున్నారా? పాపం ఎరుగనప్పటికీ కూడా ఆయనను శిలువ వేశారు, శిలువ మీద శిలువలతో కొట్టారు, శిలువ మీద మరణించినట్టుగా చేశారు. కాబట్టి ఇది ఒక హీరో, ఒక ధీరోదాత్తుడైనటువంటి దేవుడు మానవుడు రెండు కలిపినటువంటి యేసయ్య శిలువలో మరణించేదాన్ని ఒక విశిష్టమైనటువంటి రోజుగా ప్రపంచమంతా కూడా పబ్లిక్ హాలిడేగా కూడా ప్రకటిస్తూ ఉంది, భారతదేశం కూడా. కాబట్టి అందరినీ అభినందిస్తూ వందనాలు తెలుపుతూ ఈ గుడ్ ఫ్రైడే యొక్క ఫలితాలని ప్రపంచమంతా అలుముకోవాలి అని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ మరి ముఖ్యంగా మన ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా, ఖమ్మం మేత్రాసనం, ఖమ్మం పట్టణంలో కూడా అందరూ ఆశీర్వదింపబడాలని చెప్పి యేసుక్రీస్తు నాథుని పేరిట హృదయపూర్వకంగా మీకు శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాను.